మొత్తం కలిపి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంద్రధనుసు అనే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దాంట్లో ఉగాది శుభాకాంక్షలుగా మా దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో కలిసి 7 పథకాలు రూపొందించారు. అందుకనే దాన్ని ఇంద్రధనుసు అని పేరు పెట్టారు. ఈ 7 పథకాల్లో ఉచిత బస్సు ఒకటైతే మిగతా 6 రకాల ప్రోగ్రామ్స్ ఈరోజు ఒక మెడికల్ క్యాంపు పెట్టి భారతదేశ ప్రభుత్వం మన ఇండియన్ గవర్నమెంట్, అదేవిధంగా మా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ కలిపి ఒక అద్భుతమైన ప్రోగ్రాంని ఈరోజు అన్ని నియోజకవర్గాల్లో జరుపుతున్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా దివ్యాంగులకు వాళ్ళ నిష్పత్తి, వాళ్ళకుండే అంగవైకల్య నిష్పత్తిని బట్టి వాళ్ళకి ఏ ఏ పరికరాలు కావాలో వాటి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఉండారో ఆ ఎలిజిబిలిటీ ప్రకారము ప్రతి ఒక్కరికి ముందో ఎనుకో కావచ్చు, కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కావాల్సిన పరికరాలను అందజేయటము ఈరోజు ముఖ్య ఉద్దేశం. దానికి చంద్రబాబు నాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ప్రోగ్రాం రాష్ట్రం మొత్తం మీద జరిపిస్తున్నాడు. కాబట్టి దివ్యాంగులకు మన ప్రభుత్వం ఇచ్చే ఉగాది గిఫ్ట్గా ఈరోజు పరిగణించి అందరూ సంతోషంగా కూడా వచ్చి వెంకటగిరిలో కూడా మీరు చూస్తున్నారు, జనాల్ని బ్రహ్మాండంగా వస్తున్నారు, బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకుంటున్నారు. హెల్ప్ డిస్కులు పెట్టాం. అదేవిధంగా ఎమ్మెల్యే గారు సూచనల మేరకు మా నాయకులం అంతా కూడా ఇక్కడే తిరుగుతూ ఉన్నాం. ఎమ్మెల్యే గారు వాళ్ళ సొంత ప్రోగ్రాంకి బయట పోయినారు కాబట్టి ప్రతి నాయకులు బాలేపల్లి మండలం, డక్కిలి మండలం, వెంకటగిరి మండలం ప్రతి నాయకులు, తెలుగుదేశం వాళ్ళు, కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ ఈడుండి పర్యవేక్షించి అందరికీ మా వంతు సహాయం మేము కూడా చేస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా, దివ్యాంగులందరూ కూడా ఉపయోగించుకోవాలా. వాళ్ళ భవిష్యత్తు బంగారు బాట వాళ్ళే వేసుకోవాలా. థ్యాంక్స్.